ఇంగ్లీష్ లో ఎట్లా స్టార్ట్ చేయాలి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. మై నేమ్ ఈజ్ సో అండ్ సో, ఐ ఆమ్ కమ్ ఫ్రమ్ సో అండ్ సో. ఇట్లా ఈ ప్రాక్టీస్ అవసరం లేదు అక్కడ ఉంటే. వీళ్ళు 4 years ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఈ రోజు జాబ్ రావడానికి కారణం అయ్యే స్కిల్స్ ఈ 4 years లో లైక్ మన మదర్ టంగ్ అయిపోతుంది. అవును సార్, అవును. మనకి ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయపడాలి అని కూడా గుర్తుండదు. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ అలాంటిది కదా. అక్కడ అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే మీకు అలవాటు అయిపోతుంది సార్. సింపుల్. ఇప్పుడు మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, హిందీ వాళ్ళకి తెలుగు రాదు, వాడితో మనం కమ్యూనికేట్ చేసినప్పుడు కొద్ది రోజులకు హిందీ మనకు అర్థమవుతుంది, మనం కూడా మాట్లాడతాం. చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు 8,25,000 అని చెప్పారు కదా సార్, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ కాలేజ్ ఫీ అని. సో ఇవన్నీ ఒకేసారి అయితే మేము కట్టుకోలేము సార్. కొంచెం మీరు మాకు దాంట్లో ఒకేసారి అని అంటే మీరు డొనేషన్ భాషలో మాట్లాడుతున్నారు. జనరల్ గా మనం డొనేషన్ అంటే ఒకేసారి కట్టాలి అనుకుంటాం కాబట్టి మీరు అట్లా అనుకుంటున్నారు. అవును సార్.